ఓం మహాగణపతే నమః. శ్రీమాత్రే నమః. వీక్షకులకు నమస్కారం. నా ఛానల్లో నేను పెట్టే పోస్టులను నిరంతరాయంగా వీక్షిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. దయచేసి నా ఛానల్లో చూసే వీడియోస్ని లైక్ మరియు షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి శ్రీ 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 నిమిషాంబికాదేవి కొలువై ఉన్న ఆలయం గురించిన సమాచారం ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. శక్తి స్వరూపిణిగా అర్చించబడే దేవత పార్వతీదేవి. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవానీ, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరీ, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. అలాగే నిమిషాంబాదేవిని కూడా పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. సోమవంశ క్షత్రియుల కులదేవత అయిన నిమిషాంబికాదేవి తన భక్తుల కష్టాలను నిమిషంలో తొలగిస్తుందని ఒక నమ్మకం. నిమిష అంటే ఒక నిమిషం మరియు అంబ అంటే పార్వతి. అందుకే అమ్మవారిని నిమిషాంబ అని పిలుస్తారు. శ్రీ 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 మాతా నిమిషాంబిక అమ్మవారి దేవాలయాలు భారతదేశమంతటా ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన బోడుప్పల్లోని పెంటారెడ్డి కాలనీలోని ఆలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు. డిస్క్రిప్షన్లో చిరునామా మరియు లొకేషన్ షేర్ చేయబడింది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. శ్రీ 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 నిమిషాంబిక అమ్మవారి అనుగ్రహం కోరుకొని వచ్చేవారు ఈ ఆలయంలో ధ్వజస్తంభం వద్దకు వెళ్ళి కోరిక కోరుకొని ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి గౌరీ నారాయణి త్రిపుర సుందరి సింహవాహే ధర్మ ప్రవర్ధని భవానీ లసత్ త్రినేత్రే త్రైలోక్య ధాత్రి నిమిషాంబ నమో నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పఠిస్తూ 16 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే 21 రోజులలో భక్తులకు ధర్మబద్ధంగా కోరిన కోరికలు ఆ అమ్మవారి దయతో నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భక్తులు తమ తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తితో 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గణపతి ఆలయం, సీతారామాలయం, శ్రీ సాయిబాబా ఆలయం, శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం, శివాలయం, శ్రీ నాగేంద్ర ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువైన ఆలయాలు ఉన్నాయి. సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కొలువై ఉన్న ఈ ఆలయంలో భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యంతో పాటు ధర్మానుసారంగా వారు కోరిన కోరికలు ఆ అమ్మవారి దయతో తీరాలని ఆ జగన్మాతని భక్తితో ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికీ ఒక విన్నపం. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి లైక్ మరియు షేర్ చేయగలరు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మరియు షేర్ చేయగలరు. దాదాపు 2 దశాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో కొలువై తనని నమ్ముకొని వచ్చిన భక్తుల్ని అనుక్షణం కాపాడుతున్న ఆ జగన్మాత అనుమతితో ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగి అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్.